వెల్కమ్ టు మన ఇంటి థాట్స్. ఎలా ఉన్నారు? నేను బాగున్నా. మీరు ఎలా ఉన్నారన్న కామెంట్లో చెప్పండి. చూడరు మా పిల్లలు గొర్రె పిల్లలతో ఎంత బాగా ఆడుకుంటున్నారో. సిటీ లైఫ్కి విలేజ్ లైఫ్కి ఇదే తేడా. సిటీ లైఫ్లో పిల్లలకి స్కూల్, ట్యూషన్స్, క్లాసెస్, ఆడుకోవడానికి ప్లేస్ ఉండదు, చాలా కష్టం. విలేజ్కి వెళ్తే అయితే హ్యాపీగా ఆడుకుంటారు. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఇన్ని రోజులు ఉండడం మేము ఫస్ట్ టైం. మా మ్యారేజ్ అయింది, మా పిల్లలు పుట్టించింది. వాళ్ళకి ఇప్పుడు గొర్రెలు ఫస్ట్ టైం చూసుడు కూడా. వాళ్ళు చూడరు వాళ్ళు ఎంత మంచిగా ఆడుకుంటారో ఆ రెండు పిల్లలతోని. ఆ కిట్లో కట్టేసినాం, ఇది గడ్డి తీసుకొచ్చిండు, అది వేసినాము, అది తింటుంది. అయితే మా పిల్లలు మంచిగా ఆడుకుంటారు అవి చూసుకుంటా. చిన్నగా చిన్నగా ముద్దుగా చూడడానికి మంచిగా ఉన్నాయిగా, మనకే మంచిగా అనిపిస్తుంది. వాళ్ళకి ఇంకా క్యూట్గా అనిపిస్తుంది. మా చిన్నోడికి అయితే చెప్పడానికి అత్తలేదు, అయినా కూడా మమ్మీ చూడు మమ్మీ అది ఎట్లా చెప్తుందో, నన్నే చూస్తుంది అంటుండు. ముద్దు మాటలు మాట్లాడుతుండు వాడు. చూడడానికి మంచిగా అనిపిస్తుంది. ఎంతైనా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పిల్లలు అమ్మమ్మ వాళ్ళ ఇంటి కాడ చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఇప్పుడు సమ్మర్ కదా, స్కూల్ క్లోజ్ అయింది, అందుకే ఇక్కడికి వచ్చినాము. చూడరి మా నాన్నతోని మా చిన్నవాడు గొర్రెలు తాడు పట్టుకొని వెళ్తుండు. ఎటు పోడు తాత అని అడుగుతుండు, ఇటు వెళ్దామని చెప్తుండు. దొడ్డికడ తీసుకుపోయిండు. పిల్లలకి ఒక హ్యాపీనెస్, అది గ్రాండ్ పేరెంట్స్ ఉంటే, తాతలు, అమ్మమ్మ, నానమ్మ వాళ్ళు ఉంటే. ఎందుకంటే వాళ్ళు అమ్మ నాన్న దగ్గర నేర్చుకునే దానికంటే ఎక్కువ గ్రాండ్ పేరెంట్స్ ఉంటే వాళ్ళ దగ్గర నేర్చుకుంటాం. తాతలు అమ్మమ్మల దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర మంచిగా నేర్చుకుంటారు ఏదైనా. వాళ్ళు మనం చిరాకు పడతాం, వాళ్ళు ఏది ఒక్కసారి అడిగేది 2 సార్లు 3 సార్లు అడిగేసరికి మనం చిరాకు పడతాం. కానీ అమ్మమ్మ, తాత, నానమ్మ, తాత వాళ్ళు అట్లా చిరాకు పడరు. వాళ్ళు ఏది అడిగినా కూడా ఓపికగా చెప్తారు, ఇట్లా ఉంటుంది ఇది అని. మా నాన్నని అదే అడుగుతాడు మా చిన్నోడు గొర్రెల గురించే. అవి గడ్డి ఎందుకు మెత్తున్నాయి, అన్నం ఎందుకు తిన్నాయి తాత అని అట్లా అన్నీ అడుగుతుండు. వాడికి మా నాన్న అన్నీ సంజాయిస్తుండు. ఒక లెవెల్ అబ్బా. అమ్మమ్మ, తాత వాళ్ళ ప్రేమ, మనవన్లు మనవరాళ్ళ విన ఉంటా చూడు, అది వాళ్ళు తప్ప ఇంకెవరు చూపించలేరు. ఆ ప్రేమ ఎక్కడ దొరకదు. అదే